అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథం 20 అధ్యాయం 4. నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. దేవుడు ఇక్కడ నువ్వేదైతే అడుగుతున్నావో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తాడు. కాబట్టి నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును. మనం దేవుణ్ణి ఏదైతే నమ్మకంగా విశ్వాసంగా అడుగుతామో దేవుడు అప్పుడు మన కోరికని సిద్ధింపచేసి మన ఆలోచన సఫలపరచునుగాక. ఆమె మీ కోరికని సిద్ధింపచేసి ఈ వాగ్దానం మీ జీవితంలో సఫలపరచాలని నేను దేవుడు కోరుకుంటున్నామండి. దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని దేవా నీకే వందనాలు. ఈ వాగ్దానం ఈ బిడ్డల జీవితంలో నెరవేర్చునుగాక. నీ కోరికని సిద్ధింపజేసి సఫలపరచడానికి సహాయం చేయమని బిడ్డల జీవితాల్లో సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమె.